హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈతకోట సుబ్బారావు రచనగా కల్పవృక్షం తాటి తల్లి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. కల్పవృక్షం తాటి తల్లి. ఇక వినండి. తాటి చెట్టంత చరిత్ర. దేశీయంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాల్లోనే తాటి చెట్ల పెంపకం ఎక్కువగా ఉంది. మరో 2-3 రాష్ట్రాల్లో అవి ఉన్నా భారీగా కనిపించవు. సముద్ర తీర ప్రాంతాలు, ఇసుక భూములు తాటి చెట్లు పెరగడానికి అనుకూలం. ఆక్వారంగ వృద్ధి, బీడు భూములు ఇతరత్రా అవసరాలకు మళ్ళడం, ఇళ్ల స్థలాలకు భూముల వినియోగం పెరగడం, రోడ్లు, గ్రామాల విస్తరణ అవసరం తగ్గి ప్రజలు చిన్నచూపు చూడటం తదితరాల వల్ల నేడు తాటి చెట్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వందల సంవత్సరాలు ప్రజల అవసరాలకు ఉపయోగపడ్డ తాటి సంపద మనుగడ ప్రమాదంలో పడటం ఆవేదనకరం. సంస్కృతంలో తాటి చెట్టును తాళ అని అంటారు. తాటి చెట్లు ఎక్కువగా ఉన్న గ్రామాలకు వాటి పేరే వచ్చింది. ఉదాహరణకు తాటిపట్టు, తాటిపర్తి, తాటి చెట్లపాలెం ఇలాంటివి. తాటి నారతో అనేక కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. అలాంటి ఊర్లకు రాప్తాడు లాంటి పేర్లు ఏర్పడ్డాయి. రామాయణ మహాభారతాలు తాటి చెట్టును కల్పవృక్షంగా అభివర్ణించాయి. మన ప్రాచీన సాహిత్యాన్ని కవులు తాళపత్రాల మీదే రాశారు. అందుకోసం ప్రత్యేక తాటి జాతి ఆకులు వినియోగించారు. తాటి చెట్లు దుష్టశక్తుల బారి నుంచి కాపాడతాయి అన్న భావనతో పొలాలు, తోటల చుట్టూ రైతులు వాటిని ఎక్కువగా పెంచేవారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాటి చెట్టు నుంచి వచ్చే నీరాలో ఔషధ గుణాలు ఉంటాయి. క్యాన్సరు, ఉదరకోశ, స్త్రీలలో తలెత్తే కొన్ని వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేద మందుల్లో నేటికి నీరాను వాడుతున్నారు. సుర అంటే నీరా అని, దాన్నే దేవతలు తాగేవారని ఇంగ్లండ్కి చెందిన రిచర్డ్ హెన్రీ అనే సామాజిక శాస్త్రవేత్త తన గ్రంథంలో రాశారు. సుర తాగటం వల్ల ఆయుష్ పెరుగుతుందన్న విశ్వాసము ఉంది. సురను తాగుతారు కాబట్టే దేవతలకు సురులు అనే పేరు వచ్చిందన్న విశ్లేషణ వినిపిస్తుంది. పురాణాల ప్రకారం భీష్ముడి రథంపై ఎగిరే జెండా మీద తాటి చెట్టు చిత్రం ఉంటుంది. మానవ రూపంలో ఉన్న నలుడిని పట్టిన కలి ఆ తర్వాత తాటి చెట్టులోకి పోవడం వల్లనే అది నల్లగా మారిందని చెబుతారు. తెలుగు సాహిత్యంలో రచయిత్రి మొల్ల అయోధ్య నగరంలో తాటి చెట్ల బారులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు వరుసలు తీరినట్లు ఉన్నాయి అని వర్ణించారు. బెజవాడ గోపాలరెడ్డి తాటి చెట్టు మీద వచన కవిత్వం రాశారు. ఆయన చిట్ట చివరి రచన అదే. తాటి చెట్టు బతికున్నా చనిపోయినా ఏనుగులాగా అన్నీ ఉపయోగాలే. అప్పట్లో రాజకుటుంబాలు తప్పించి అందరూ తాటాకు, తాటి మాను, తాటి నారతోనే నివాసాలు ఏర్పరచుకునేవారు. పూరిళ్ళు నిర్మించేటప్పుడు మొదట తాటాకులు కప్పి దాని మీద వరిగడ్డి, జమ్ము వేసేవారు. ఇంటిపై కప్పిన తాటాకులు చాలా ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేవి. వేసవిలో వచ్చే తాటి ముంజలు శరీరానికి చలువ చేస్తాయనే నమ్మకం ఉంది. తాటిపండు ఉదరకోశ వ్యాధులను నివారిస్తుందని విశ్వసిస్తారు. తాటిపండు నుంచి గుజ్జును తీసి తాండ్ర రూపంలో విక్రయించే చిన్న పరిశ్రమలు గతంలో చాలా చోట్ల ఉండేవి. ఇక శ్రీరామనవమి వంటి వేడుకల సమయంలో ఊళ్ళల్లో తాటాకులతో చలువ పందిళ్ళు వేసేవారు.
తాటి మట్టలు చేలకు సహజ ఎరువుగా ఉపయోగపడేవి. పొలాల్లో గుంతలు తీసి వాటిలో మట్టలు వేసి మట్టి కప్పేవారు. అవి కుళ్ళినప్పుడు బయటికి తీసి పొలాలకు వేసేవారు. చవిటి నేలలకు ఇది మంచి సత్తువనిస్తుందన్నది రైతుల నమ్మకం. ఇలా రకరకాలుగా ప్రజలకు అవసరం ఉండటం వల్ల గతంలో బీడు భూములన్నింటిలో తాటి చెట్ల పెంపకం సాగించేవారు. అయితే నేడు గ్రామాల్లో పూరిళ్ల స్థానంలో సిమెంటు ఇటుకలతో పక్కా ఇళ్ళు ఏర్పాటవుతున్నాయి. చలువ పందిళ్ల స్థానాన్ని షామియానాలు ఆక్రమించాయి. దాంతో తాటి చెట్ల అవసరం తగ్గింది. పైగా తీర ప్రాంతాల్లో ఆక్వా రంగంలో వాడే మందుల వల్ల చాలా తాటి చెట్లు నిలువునా మాడిపోతున్నాయి. అయితే మన మనుగడ మూలాలు తాటి చెట్టుతో ముడివడి ఉన్నాయనే విషయం ఎవ్వరూ మరువకూడదు. తాటి సంపదను పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది అంటూ ఈతకోట సుబ్బారావు గారు వీరు కవి రచయితగా అందజేసిన ఈ అంశం కల్పవృక్షం తాటి తల్లి అనేటువంటి దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో జ్ఞాన విశేషంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.